ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మనం హరే కృష్ణ. గురువు యొక్క విశిష్టత గురించి మనం చర్చించుకుందాం. అసలు మన జీవితాల్లో గురువు ఎందుకు కావాలి, ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవనంలో గురువు యొక్క విశిష్టత ఏమిటి, గురువు యొక్క అవసరం ఏమిటి అన్న విషయం గురించి మనం చర్చించుకుందాం. శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతం, శ్రీ చైతన్య చరితామృత ఈ 3 గ్రంథాల ఆధారంగా గురువు యొక్క విశిష్టత గురించి మనం చెప్పుకుందాం ఒక గంట సేపు. భగవద్గీతలో మనం చూస్తాం, అర్జునుడు యుద్ధం ప్రారంభం అవ్వకముందే ఒక సందిగ్ధావస్థలో పడ్డాడు. నా కుటుంబ సభ్యులతో, నా మిత్రులతో, నా తాతలతో, నా గురువులతో అలా యుద్ధం చేయడం సబబా కాదా అన్న విషయం గురించి అర్జునుడు ఎంతో గొప్ప విచారంలో, ఆలోచనలో పడ్డాడు అనమాట. అంటే యుద్ధం చేయడానికి వచ్చాడు యుద్ధరంగానికి అర్జునుడు. ఇప్పుడు కౌరవులు, పాండవులు కురుక్షేత్ర యుద్ధ భూమిలో వాళ్ళందరూ సమావేశం అయ్యారు. ఎందుకయ్యారు? ఎందుకంటే వాళ్ళకి ఈ ఆస్తిని ఎలా పంచుకోవాలి తెలియలేదు. కాబట్టి తెలియలేదంటే ఇప్పుడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణ, శకుని వీళ్ళు నలుగురు ముఖ్యంగా పాండవుల్ని ఎన్నో విధాలుగా మోసం చేశారు. వీరు చేసేటటువంటి నీచమైన పనులకి ధృతరాష్ట్రుడి యొక్క మద్దతు, సపోర్ట్ ఎంతో ఉందన్నమాట, ఫీవర్ ఎంతో ఉంది. సో ఆ రకంగా ఈ పాండవుల యొక్క సంపద మొత్తాన్ని హరించేశారు. పాండవుల యొక్క సంపద మొత్తాన్ని వాళ్ళు తమ అధీనంలోకి తీసుకున్నారు. వారిని వనవాసానికి పంపించారు. వనవాసం చేసి 13 సంవత్సరాలు వనవాసం చేసి, 12 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, ఇలా 13 సంవత్సరాలు రాజ్యానికి దూరంగా ఉంటూ తమ సమయాన్ని గడిపి తిరిగి వచ్చి రాజ్యాన్ని మాకు ఇవ్వండి అంటే కూడా ఇవ్వలేదు దుర్యోధనుడు. ఒక సూది మన మోపినంత స్థలం కూడా నేను ఇవ్వలేను పాండవులకి అని చెప్పేశాడు అనమాట. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే రాయబారానికి వెళ్ళినా కూడా భగవంతుడైన శ్రీకృష్ణుడి యొక్క మాటల్ని కూడా పెడచెవిన పెట్టాడు దుర్మార్గుడైన దుర్యోధనుడు. అటువంటి దుర్మార్గుల్ని చంపడానికి, వారిని శిక్షించడానికి ఒక క్షత్రియుడిగా మన అర్జునుడు సర్వసన్నద్ధుడు. ఒక క్షత్రియుడిగా అది ఆయన ధర్మం. వీరితో యుద్ధం చేసి వీరిని ఓడించి వీరికి గుణపాఠం నేర్పించడానికి అర్జునుడికి కావలసినటువంటి కారణాలు ఉన్నాయి. అర్జునుడికి కావలసినంత అస్త్ర సంపద ఉంది, న్యాయం తన వైపు ఉంది, ధర్మం తన వైపు ఉంది. సరే వచ్చాడు, వీళ్ళందరి ముందు యుద్ధం చేయడం కోసమే వచ్చాడు. పాండవులందరూ వచ్చారు. కానీ తీరా యుద్ధ రంగంలోకి వచ్చినటువంటి అర్జునుడికి ఈ భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, ఇలా గొప్ప గొప్ప వాళ్ళందరినీ చూసి తన తండ్రులు, తన తాతలు, తన గురువులు, తన మేనమామలు, తన తమ్ముళ్ళు, వీళ్ళందరినీ చూసి ఆయన తన తనయులు కూడా ఉన్నారనమాట. ఇంతమందిని చూసి అర్జునుడికి కేవలం నేను రాజ్య సుఖాలని, భోగాల్ని అనుభవించడం కోసం ఇంతమంది బంధుజనాన్ని చంపడం ఎంతవరకు సబబు, ఎంతవరకు ధర్మం అని సందిగ్ధావస్థలో పడ్డాడు. ఒక రకంగా చూస్తే ఇలా అన్యాయాలు చేసినటువంటి, దుర్మార్గమైన పనులు చేసినటువంటి, ఈ రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి ఈ దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని వారి యొక్క అనుచరులు, వాళ్ళని చంపడం ధర్మమే, న్యాయమే ఒక రకంగా చూస్తే. ఇంకొక రకంగా చూస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళని చంపగలను అని ఆలోచిస్తున్నాడు అనమాట మన ఈ అర్జునుడు. అలా సందిగ్ధావస్థలో పడ్డాడు అనమాట. అంటే అర్జునుడికి యుద్ధం చెయ్యాలా వద్దా అని నిర్ణయించుకోలేకపోతున్నటువంటి సమయం ఇది. నేను యుద్ధం చేయనా వద్దా అని నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు అర్జునుడు. అర్జునుడికి యుద్ధం విషయంలో నిర్ణయం తీసుకోవాలి. అలాగే మనకి మన విద్యుక్త ధర్మాల్ని నిర్వహించేటప్పుడు మనం కూడా కొన్నిసార్లు సందిగ్ధావస్థలో పడవచ్చు. మనం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. జీవితంలో ఎంతో గొప్ప గొప్ప నిర్ణయాలు మనం తీసుకోవాల్సి వస్తుంది.
అలా నిర్ణయాలు తీసుకోవడానికి కావలసినటువంటి పరిపక్వత, అనుభవం, వివేకం మనలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో. కాబట్టి మనకి గురువు ఆవశ్యకత ఉందన్నమాట. అంటే అర్జునుడు సందిగ్ధావస్థలో పడినప్పుడు ఆ అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి గురువుగా స్వీకరించాడు. ఏమన్నాడు అంటే మొదటి అధ్యాయం మొత్తంలో, అర్జున విషాద యోగం మొదటి అధ్యాయం మొత్తం చూస్తే అర్జునుడు ఎన్నెన్నో కారణాలు చెప్పాడు. నేను ఈ ఫలానా కారణం వల్ల నేను వాళ్ళతో యుద్ధం చేయలేను, ఈ కారణాలు కాబట్టి నేను యుద్ధం చేయలేను అన్నాడు. కానీ రెండవ అధ్యాయం మొదట్లో ఏమన్నాడంటే యుద్ధం చేయడం ధర్మమా, యుద్ధం మానివేయడం ధర్మమా, ఆ విషయాన్ని నేను పూర్తిగా నిర్ణయించుకోలేకపోతున్నాను అన్నాడు అర్జునుడు. ఏమన్నాడంటే కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యః శ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. కార్పణ్య దోషోపహత స్వభావః. కృష్ణుడా, ఈ కార్పణ్య దోషం వివేకాన్ని నేను సరిగ్గా ఉపయోగించుకునే పరిస్థితిలో లేను, వివేకాన్ని నేను పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నాను అన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః. పృచ్ఛామి త్వాం అంటే నేను నిన్ను అడుగుతున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో ధర్మ సమ్మూఢచేతాః, నా చేతన, నా యొక్క మనసు ఒక బ్యాలెన్స్ లో లేదనమాట. ధర్మ సమ్మూఢచేతాః, నేను చాలా కన్ఫ్యూజన్ లో పడ్డాను, సందిగ్ధావస్థలో పడ్డాను. నా ధర్మం ఏమిటి అని నేను నిర్ణయించుకునే పరిస్థితుల్లో లేని ఈ పరిస్థితుల్లో, ఈ సమయంలో నేను నిన్ను అడుగుతున్నాను. పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యః శ్రేయస్యాం నిశ్చితం బ్రూహి తన్మే. నాకు ఏది అత్యంత శ్రేయస్సు కలిగించేదో, శ్రేయస్సుని కలిగించే విషయం ఏమిటో అది నువ్వు నాకు చెప్పాలి. యః శ్రేయస్యాం నిశ్చితం బ్రూహి తన్మే. నిశ్చయించి చెప్పు. యుద్ధం చేయడం కరెక్టా, యుద్ధం మానివేయడం సబబా, ఆ విషయాన్ని నువ్వు నిశ్చయించి చెప్పు. నేను నిశ్చయించుకునే పరిస్థితిలో లేను, సందిగ్ధావస్థలో ఉన్నాను. యశ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. త్వాం ప్రపన్నం అంటే నేను నీ శరణు పొందాను, నువ్వు నన్ను శిష్యుడిగా అంగీకరించు. ఇప్పటి వరకు యుద్ధం మొదలయ్యే ముందు వరకు మన అర్జునుడు శ్రీకృష్ణుని ఒక స్నేహితుడిగా, ఒక బావగా పరిగణించాడు. యుద్ధం మొదలయ్యేటప్పుడు శ్రీకృష్ణుని అర్జునుడు ఏమనుకున్నాడు, నా సారథి అనుకున్నాడు అనమాట. అంటే కనుక చాలాసార్లు నేను ఆయన భక్తుని అని కూడా అనుకుంటాడు, కానీ ఇప్పుడేమనుకుంటున్నాడు, గురువు అనుకుంటున్నాడు అనమాట. యః శ్రేయస్యాం నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం ప్రపన్నం. నన్ను ఒక బావగా నువ్వు అనుకోవద్దు, నన్ను రధికుడిగా కూడా అనుకోవద్దు, నన్ను ఒక మిత్రుడిగా కూడా అనుకోవద్దు. ఏమనుకోవాలి, నన్ను ఒక శిష్యుడిగా స్వీకరించు. నువ్వు నా గురువువి, నేను నీ శిష్యుడిని. ఇప్పుడు ఇక నేను ఒక మహారథిని అన్న ఆ ఉపాధిని పక్కన పెట్టి, నువ్వు నా బంధువు అన్న విషయాన్ని కూడా పక్కన పెట్టి, నువ్వు నా రథ సారథి అన్న విషయాన్ని కూడా పక్కన పెట్టి, నువ్వు నా గురువువి అన్న విషయాన్ని నేను స్వీకరిస్తున్నాను. కాబట్టి నువ్వు నాకు గురువువై నాకు జ్ఞానోపదేశం చేయమని చెప్పాడు అనమాట. అంటే ఇక్కడ చిన్న విషయం ఉంది. ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, అర్జునుడు సందిగ్ధావస్థలో పడ్డప్పుడు కృష్ణుణ్ణి గురువుగా స్వీకరించి ఆయన నుంచి జ్ఞానోపదేశం పొందాడు. ఇక భగవద్గీత మొదటిలో అర్జునుడు ఏమన్నాడు, ధర్మ సమ్మూఢచేతాః, నా ధర్మం ఏమిటో నేను నిర్ణయించుకునే పరిస్థితుల్లో లేను అన్నాడు. భగవద్గీత చివరిలో 18వ అధ్యాయంలో ఏమన్నాడు మన అర్జునుడు, ఏమన్నాడంటే నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్మయాచ్యుత. నష్టో మోహ స్మృతిర్లబ్ధ అంటే నా మోహం అంతా తొలగిపోయింది. ఒకప్పుడు ఇది భగవద్గీత ప్రారంభంలో ధర్మ సమ్మూఢచేత అన్న అర్జునుడు భగవద్గీత చివరిలో నష్టో మోహ స్మృతిర్లబ్ధ అన్నాడు అనమాట. మొదటిలో మోహంలో ఉన్నాడు, సందిగ్ధావస్థలో ఉన్నాడు, నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. నిర్ణయం తీసుకునే పరిస్థితికి వచ్చాడు అనమాట. ఆ కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి అర్జునుడు క్లారిటీలోకి వచ్చాడు అనమాట.
helps us in our journey from confusion to clarity. సందిగ్ధంలో ఉన్నటువంటి మానవుణ్ణి ఒక సముచితమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి సన్నద్ధుణ్ణి చేసేటటువంటి సాధనం మన భగవద్గీత. అది అంటే ఆ భగవద్గీతని ఎవరు చెప్పారు? శ్రీకృష్ణుడు. అందుకే శ్రీకృష్ణుని జగద్గురు అన్నారనమాట. అర్జునుడికి అంటే అనుమానంలో ఒక కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి ఈ అర్జునుడికి సరైన మార్గాన్ని చూపించి తన ధర్మ ఎలా నిర్వహించాలి అన్న విషయం గురించి ఆయనకి జ్ఞానోపదేయం చేసినటువంటి వాడు శ్రీకృష్ణుడు అనమాట. అదేవిధంగా ఆ శ్రీకృష్ణుడి యొక్క ప్రతినిధులైనటువంటి గురువులు మనోసందిగ్ధావస్థలో ఉన్నప్పుడు మనకి జ్ఞానోపదేశం చేస్తారు అన్నమాట. ఆధ్యాత్మిక జ్ఞానోపదేశం. ఇప్పుడు మనం ఈ భౌతిక పరంగా చూసినా కూడా, భౌతికంగా కూడా మనకి టీచర్స్ కావాలి, మన గురువులు కావాలి. గురువు లేకుండా మనం ఏం నేర్చుకుంటాం చెప్పండి? ఒక బిడ్డ పుట్టగానే ఆ బిడ్డ యొక్క మొదటి గురువు తల్లి, తండ్రి ఇంకొక గురువు. అంటే తన తల్లిదండ్రులే తనకి గురువులుగా మొదటి గురువులు అనమాట. తర్వాత వాళ్ళు ఏబిసిడి నేర్చుకుంటారు, ఈ నేర్చుకుంటారు, దానికోసం స్కూల్కి వెళ్తారు. ఆ స్కూల్లో ఎంతోమంది గురువులు వాళ్ళకి చదువు చెప్తారు. తర్వాత కాలేజీలకు వెళ్తారు, తర్వాత గ్రాడ్యుయేషన్ చేస్తారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు, పిహెచ్డీ చేస్తారు. తర్వాత ఇంత చదివి ఎంతోమంది గురువులను స్వీకరించి ఆ గురువుల దగ్గర నుంచి జ్ఞానాన్ని సముపార్జించి తర్వాత వాళ్ళకు ఉద్యోగం సంపాదిస్తే ఉద్యోగంలో చేరినటువంటి ఆ వ్యక్తికి మళ్ళీ ఒక గురువు కావాలి. ఆ జాబ్లో ఎలా తన కార్యాన్ని నిర్వహించాలి అని చెప్పడానికి ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ కావాలి. నేను కొత్తగా జాయిన్ అయ్యాను ఉద్యోగంలోకి. అప్పుడు ఆ ఉద్యోగం ఎలా చేయాలని చెప్పడానికి ఒక వ్యక్తి కావాలి కదా. ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఒక సంవత్సరం నుంచి చేస్తున్నాడు అనుకున్నాను, 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. ఓకే, ఇలా చేయాలి నాయన, ఎలా చేయాలి నాయన, ఎలా చేయాలి నాయన అని మనకి చెప్పాలి. అంటే మనం మన అనుదినం మనం ఎవరో ఒక గురువుని స్వీకరిస్తున్నాం. అంటే వాళ్ళు పర్మనెంట్ గురువులు కాకపోవచ్చు. అంటే ఒక జ్ఞానాన్ని, ఒక రకమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జించడం కోసం ఒక రకమైన గురువు దగ్గరికి వెళ్తాం అన్నమాట. ఇప్పుడు కొంతమంది కరాటీ నేర్చుకుంటారు. కరాటీ నేర్చుకోవడానికి దానికి ఒక గురువు ఉంటాడు, అక్కడికి వెళ్తారు అనమాట. ఇంకొంతమంది ఏమనాలి, రంగులు వేయడం నేర్చుకుంటారు, పెయింట్ వేయడం నేర్చుకుంటారు, దానికి ఒక గురువు. అంటే ఒక్కొక్క కళని నేర్చుకోవడానికి, ఒక కళని అభ్యసించడం కోసం మనం గురువు దగ్గరికి వెళ్తాం. అంటే ఇన్ని విషయాల్లో అంటే ఏబిసిడి నేర్చుకోవాలన్నా, తర్వాత ఎంసెట్కి ప్రిపేర్ అవ్వాలన్నా, గేట్కి ప్రిపేర్ అవ్వాలన్నా, మెడికల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలన్నా, అంటే భౌతికపరమైనటువంటి ఈ చదువులు నేర్చుకోవడానికి మన గురువులు ఉన్నారు. అలాగే స్కిల్స్, కార్పెంటరీ నేర్చుకోవాలన్నా, తర్వాత ఎలక్ట్రానిక్స్ నేర్చుకోవాలన్నా, ఎలక్ట్రిక్ వెల్డింగ్ ఎలా నేర్చుకోవాలన్నా, సైకిల్ తొక్కడం ఎలా నేర్చుకోవాలన్నా, కారు నడపడం ఎలా నేర్చుకోవాలన్నా మనకు గురువు కావాలి, డ్రైవింగ్ గురువు. అంటే మనం భౌతిక జీవనం జీవించడం కోసం ఈ శరీరాన్ని మనం పోషించుకోవడం కోసం ఎన్నెన్నో విద్యలు నేర్చుకుంటాం. ఆ విద్యలు నేర్చుకోవడానికి మనకి ఎంతో మంది గురువులు కావాలి. అంటే గురువులు లేకుండా ఈ విద్యలు మనం నేర్చుకోలేం. అంటే భౌతిక విద్య నేర్చుకోవడానికి ఎంతమంది గురువులు కావాల్సి వచ్చినప్పుడు ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవడానికి ఒక గురువుని ఆశ్రయించలేం మనం. చాలా మంది అనుకుంటారు, భగవద్గీత భాగవతం నేను చదువుకుంటాను, గురువు అవసరం లేదు నాకు. ఆధ్యాత్మిక జీవనం నేను నడుపుతాను. అంటే సరైన అథెంటిక్ బోనఫైడ్ గురువు దగ్గరకు వెళ్ళకపోవడం వల్ల ఎంతో మంది యొక్క ఆధ్యాత్మిక జీవనం సరైన మార్గంలో నడవట్లేదు. కొంతమంది చీటింగ్ గురువుస్ దగ్గరికి వెళ్తారు. ఆధ్యాత్మికంగా ఏదైనా స్పిరిచువల్ లైఫ్ నేను పాటించాలి, స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ పాటించాలి అని చెప్పి కొంతమంది మోసగాళ్ళు అయినటువంటి గురువుల దగ్గరికి వెళ్తారనమాట. అలా వాళ్ళ జీవితం కొంచెం తప్పుదావ పడుతుంది అనమాట. మనం ఆశ్రయించవలసిన గురువు ఉండాలి అంటే మన శ్రీకృష్ణుడు అంటాడు శ్రీమద్ భాగవతంలో, ఆచార్యం మాం విజానీయం నావమన్యేత కర్హిచిత్. ఒక ఆచార్యుడు, ఒక గురువు అనేవాడు సాక్షాత్తు భగవంతుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడి యొక్క ప్రతినిధి. సాక్షాత్తు భగవంతుడే ఈ యొక్క ఆధ్యాత్మిక విద్యని ఈ గురువులకు ప్రసాదిస్తాడనమాట. అంటే ఆయన ఒక భక్తుడికి ప్రసాదిస్తాడు. ఈ భక్తుడు గురువుగా మారి ఇంకొక భక్తుడికి ఆ జ్ఞానాన్ని ట్రాన్స్మిట్ చేస్తాడనమాట, జ్ఞానాన్ని ఇస్తాడు.
అలా దాని తర్వాత ఇతను కొత్తగా విద్య నేర్చుకున్నటువంటి ఈ కొత్త విద్యార్థి గురువయ్యి తన విద్యార్థులకి బోధిస్తాడు. కుదరట్లేదమ్మా. ఇలా ఇదొక పెద్ద చైన్. దీన్ని గురు పరంపర అంటారు, గురు శిష్య పరంపర అంటారు అనమాట ఇది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక సంపద అనేది, ఆధ్యాత్మిక జ్ఞానం ఎంతో మంది గురువుల ద్వారా, పరంపర ద్వారా మనకు చేరుకుంటుంది అనమాట. శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఏమంటాడు? పరంపరా సకాలే నేహ మహత యోగో నష్టః పరంతప ఏవం పరంపరా ప్రాప్తం. అంటే ఈ యొక్క జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం పరంపర ద్వారా మనకు ప్రాప్తిస్తుంది అనమాట. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు. రాజర్షులు, గొప్ప గొప్ప రాజర్షులు. రాజర్షులు అంటే వాళ్ళు రాజులే, కానీ ఋషులంత గొప్పవాళ్ళు అనమాట. వాళ్ళు రాచరికం చేస్తారు, కానీ వారిలో ఒక త్యాగ భావన ఉంటుంది, ఒక వైరాగ్య భావన ఉంటుంది, భక్తి భావన ఉంటుంది. అటువంటి వాళ్ళని రాజర్షులు అంటారనమాట. వాళ్ళు రాజులైనా కూడా ఋషుల్లా జీవిస్తారనమాట. అంటే రాజుగా వారి యొక్క విద్యుక్త ధర్మాల్ని, వారి యొక్క బాధ్యతల్ని ఎంతో సక్రమంగా నిర్వహిస్తుంటారు. అయినా కూడా ఇంత గొప్ప రాజరికం చేస్తున్నా కూడా వాళ్ళు భక్తిని మర్చిపోరు ఋషుల్లా. అటువంటి వాళ్ళని రాజర్షులు అంటారు. యుధిష్ఠిర మహారాజు, తర్వాత అంబరీష్ మహారాజు, పరీక్షిత్ మహారాజు, పృథు మహారాజు, ధ్రువ మహారాజు, ఇలా ఎంతోమంది గొప్ప గొప్ప రాజర్షులు ఉన్నారు అన్నట్టు. అలా అంటే ఏవం పరంపరా ప్రాప్తం ఏమం రాజర్షయో విదుహు. అంటే ఈ ఆధ్యాత్మిక సంపద సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాను నుంచే వస్తుంది. అదంతా ఇలా ఎంతోమంది రాజర్షులు, ఋషులు, మునులు, భక్తులు నేర్చుకున్నారనమాట. అంటే మందు శ్రీకృష్ణుడు వివస్వాన్ అంటే సూర్యదేవుడికి చెప్పాడు అనమాట. ఆయన మను ఇక్ష్వాకవే అబ్రవీత్ ఇమం వివస్వతే యోగం ప్రోక్షవాన్ అహమవ్యయం. ఇక్ష్వాకు అంటే ఆయన మన వివస్వానికి చెప్పాడు అనమాట. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. అహం అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే సూర్యదేవుడికి చెప్పాడు అనమాట. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. వివస్వాన్ మనవే ప్రాహ మను ఇక్ష్వాకవే అబ్రవీత్. వివస్వాన్ మనవే ప్రాహ మనువు చెప్పాడు అనమాట. మనువు ఇక్ష్వాకు చెప్పాడు అనమాట. అలా ఈ విధంగా ఎంతో మంది గొప్ప గొప్ప రాజులు, భక్తుల ద్వారా ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మనకు వస్తుందన్నమాట. అంటే భగవద్గీత స్వయాన శ్రీకృష్ణుడే చెప్పాడు. శ్రీమద్ భాగవతం కూడా స్వయాన శ్రీకృష్ణుడే చెప్పాడు అనమాట. అంటే ఒక భాగవతంలో ఒక మంచి శ్లోకం వస్తుందన్నమాట. తస్మయ్యేన విభాసితోయమతులో జ్ఞాన ప్రదీపః పురా తద్రూపేణ చ నారదాయ ముదయే కృష్ణాయ తద్రూపిణ యోగీంద్రాయ తదాత్మనాథ భగవద్ రాతాయ కారుణ్యత తచ్చుద్ధం విమలం విశోకమృతం సత్యం పరం ధీమహి. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే కస్మయ్యేన విభాసితో యమతులో జ్ఞాన ప్రదీపః పురా. అంటే సృష్టి యొక్క ప్రారంభంలో ఆ శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్ భాగవతం యొక్క జ్ఞానాన్ని చతుశ్లోకి భాగవతం రూపంలో ఆ బ్రహ్మదేవుడికి ప్రసాదించాడు అన్నమాట. అంటే భగవంతుడే, శ్రీకృష్ణుడే శ్రీమద్ భగవద్గీతని ఈ బ్రహ్మదేవుడికి చెప్పాడు అనమాట. తస్మయ్యేన విభాసితో యమతులో జ్ఞాన ప్రదీపః పురా తద్రూపేణ చ నారదాయ ముదయే. బ్రహ్మరూపంలో ఆ శ్రీకృష్ణుడే నారదమునికి చెప్పాడు. తద్రూపేణ చ నారదాయ మునయే కృష్ణాయ తద్రూపిణ. నారదముని యొక్క రూపంలో ఈ శ్రీమద్ భాగవతాన్ని ఆ భగవంతుడే కృష్ణ ద్వైపాయన వ్యాసుడికి బోధించాడు అనమాట. వ్యాసుడి రూపంలో ఈ శ్రీమద్ భాగవతాన్ని శ్రీకృష్ణుడే మన సుఖదేవ గోస్వామికి చెప్పాడు. సుఖదేవ గోస్వామి రూపంలో ఈ శ్రీమద్ భాగవతాన్ని కృష్ణుడే పరీక్షిత్ మహారాజుకి, సుత గోస్వామికి చెప్పాడు. తర్వాత సుత గోస్వామి నైమిషారణ్య ఋషులకు చెప్పాడు. ఈ విధంగా శ్రీమద్ భాగవతం కూడా ఆ సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి నుంచి మానవాళికి వస్తుందన్నమాట. అంటే ఈ పరంపరలో, ఈ గురు శిష్య పరంపరలో ఈ శ్రీమద్ భాగవతాన్ని శ్రీకృష్ణుడు చెప్పిన, బ్రహ్మదేవుడు చెప్పిన, నారదముని చెప్పిన, వ్యాసుడు చెప్పిన
సుఖదేవ గోస్వామి చెప్పిన, సుత గోస్వామి చెప్పిన, ఎవరు చెప్పిన శ్రీమద్ భాగవతాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పినట్టు అనమాట. ఎందుకు ఇలా ఈ పరంపరలో ఉండేటటువంటి గొప్ప గొప్ప గురువులు, వ్యాసుడైనా, సుఖదేవ గోస్వామి అయినా, నారదమైనా, ఎవరైనా, వీళ్ళందరూ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఆ జ్ఞానాన్ని, ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని ట్రాన్స్పరెంట్గా యాజ్ ఇట్ ఈస్, యథాతథంగా మానవాళికి అందజేస్తున్నారు అనమాట. అంటే కొన్ని ఉదహరించవచ్చు, కొన్ని కొన్ని గొప్ప గొప్ప సంఘటనలు చెప్పొచ్చు, కానీ ఆ ఎసెన్స్, ఆ సారాంశాన్ని ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా కాల్పనికంగా దాన్ని ఏమనాలి, ఎక్స్ప్లెయిన్ చేయకుండా, వివరించకుండా వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ ఆ సారాంశాన్ని మనకు అందిస్తున్నారు అనమాట. అంటే పరంపర, గురు శిష్య పరంపరలో ఉండేటటువంటి ఏ ఆచార్యుడైనా, ఏ గురువైనా, ఏ భక్తుడైనా భగవంతుడు మనకిచ్చేటటువంటి బోధనల్ని కాల్పనికంగా చెప్పకూడదన్నమాట, కల్పించి చెప్పకూడదన్నమాట. మనకి అంటే కొత్త వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పొచ్చు, కొన్ని ఉదాహరణలు, కొన్ని కథలు, కొన్ని ఇంకేమైనా, అంటే వారికి ఎలా చెప్తే అర్థమవుతుందో అలా చెప్పాలి. కానీ సారాంశాన్ని మార్చకూడదు. ఎసెన్స్, ద మెయిన్ లెసన్ మనం మార్చకూడదు. అంటే అందులో ఉన్న మెయిన్ లెసన్, ముఖ్యమైనటువంటి పాఠం ఏమిటి, దాంట్లో సారాంశం ఏమిటి. ఇప్పుడు భగవద్గీత ఉంది, భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కర్మయోగం గురించి చెప్పాడు, జ్ఞానయోగం గురించి చెప్పాడు, తర్వాత అష్టాంగ యోగం, ధ్యాన యోగం గురించి చెప్పాడు, తర్వాత భక్తి యోగం గురించి కూడా చెప్పాడు. అంటే ఈ 4 యోగాల్లోకి భక్తి యోగం అత్యంత ఉత్కృష్టమైనదన్న విషయాన్ని శ్రీకృష్ణుడు ఎన్నెన్నో సార్లు చెప్పాడు భగవద్గీతలో. అనన్య భక్తి యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం తమే యుక్తతమో మతాః. అంటే ఈ యోగులందరిలోకి గొప్ప యోగి ఎవరు? భక్తి యోగి అన్న విషయాన్ని శ్రీకృష్ణుడు ఎంతో గొప్పగా చెప్పాడు. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫల ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. అంటే వేదాలు అధ్యయనం చేస్తే వచ్చే ప్రతిఫలం, యాగాలు చేస్తే వచ్చే ప్రతిఫలం, తర్వాత దాన ధర్మాలు చేస్తే వచ్చే ప్రతిఫలం, అంటే మనకి ఎన్నెన్నో ఫలితాలు రావచ్చు ఇవన్నీ చేయడం ద్వారా. కానీ భక్తి యోగం చేస్తే వీటన్నింటి వల్ల మనకి ఎటువంటి ఫలితాలు వస్తాయో వాటికంటే అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఫలితం భక్తి యోగం ద్వారా వస్తుందన్నమాట. అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. అది భక్తి యోగికి ఉండేటటువంటి గొప్పతనం. భక్తి యోగాన్ని గొప్పది అన్న విషయాన్ని, అన్నింటికంటే గొప్ప ఆధ్యాత్మిక మార్గం భక్తి యోగమే అన్న విషయాన్ని శ్రీకృష్ణుడు పదే పదే భగవద్గీతలో చెప్పాడు. ఇప్పుడు మనం భగవద్గీతని నలుగురికి పంచుతున్నాం అనుకోండి, భగవద్గీత గురించి నలుగురికి చెప్తున్నామని అనుకోండి. ఇప్పుడు మనం కూడా శ్రీకృష్ణుడు భగవానుడి చెప్పినటువంటి భగవద్గీత యొక్క సారాంశాన్ని ఎలా చెప్పాలంటే భక్తి యోగాన్ని గురించి చెప్పాలి అక్కడ. అంటే భక్తి యోగం అన్నింటికంటే ఉత్కృష్టమైనది అన్న విషయాన్ని మనం మన వాళ్ళకి అందించాలి. అలా అందించడం కోసం మనం ఇలా మోడర్న్ ఎగ్జాంపుల్స్ కొన్ని వాడచ్చు, కానీ సారాంశాన్ని మార్చకూడదు. భగవంతుడు ఇచ్చినటువంటి ముఖ్య సందేశాన్ని మనం మన కాల్పనిక ఊహాజనితమైనటువంటి విశ్లేషణలతో దాన్ని మనం తప్పుదోవ పట్టించకూడదు అనమాట. అది గురువు యొక్క గొప్పతనం. గురువు అంటే భగవంతుడి యొక్క మాటల్ని యథాతథంగా అందరికీ అందించేవాడిని గురువు అంటారు అనమాట. అది గురువు అంటే శ్రీకృష్ణుడి యొక్క ప్రతినిధి. అంటే శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా నియమించినటువంటి ఒక గొప్ప భక్తుడు గురువు. అంటే అలా ఆయన చేత నియమింపబడ్డ ఇంత గొప్ప భక్తుడు ఆయన యొక్క భావనల్ని, ఆయన యొక్క పాఠాలని, ఆయన యొక్క సందేశాలని ఎటువంటి కల్పితం లేకుండా మనందరికీ అందించాలన్నమాట. అటువంటి వారిని గురువు అంటారు. అది గురువు యొక్క గొప్పతనం. ఇప్పుడు మనం గురువుని ఎలా ఆశ్రయించాలి ఈ విషయాన్ని కూడా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ప్రణిపాతేన మనం గురువు దగ్గరికి వెళ్ళి నమస్కరించాలి. గురువు దగ్గర ఎంతో వినయతతో విధేయతతో ఉండాలన్నమాట. అలా వినయ విధేయతలు కలిగి ఉన్నటువంటి విద్యార్థులకి, శిష్యులకి ఈ తత్వజ్ఞానం అంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం
ఎంతో సులభంగా దొరుకుతుంది అనమాట. తద్విద్ది ప్రణిపాతేన, తర్వాత పరిప్రశ్నేన. మనం గుడ్డిగా దేన్ని నమ్మకూడదు. పరిప్రశ్న అంటే సరైనటువంటి ప్రశ్నలు అడిగి గురువు దగ్గర నుంచి సరైన సమాధానాలు తీసుకుని, సమాధానాలు సేకరించి మన మన నాలెడ్జ్ని మనం పెంపొందించుకోవాలన్నమాట. కేవలం అంటే ఒక సెంటిమెంటల్గా, సెంటిమెంట్స్, భక్తి సెంటిమెంట్స్ ఉన్నా కూడా మంచిది, అది తప్పని కాదు. కానీ కేవలం సెంటిమెంటల్గా చేసే భక్తి, గుడ్డిగా చేసేటటువంటి భక్తి అప్పుడప్పుడు ఏమిటంటే ఏం జరుగుతుందంటే, అటువంటి వాళ్ళకి కొంతమంది వచ్చి ఛాలెంజ్ చేస్తారు. ఫలానా పూజ చేస్తున్నాడు, ఫలానా దేవుడికి పూజ చేస్తున్నాడు. కొంతమంది నాస్తికులు, లేదంటే మాయావాదులు, కొంత వేరే వాళ్ళు వచ్చి అడుగుతారు, ఇలా ఎందుకు చేస్తున్నాం, అలా ఎందుకు చేస్తున్నాం అంటే సమాధానం చెప్పే శక్తి ఉండాలన్నమాట. అంటే భగవంతుడి పట్ల సరైన పూర్తి అవగాహన లేకపోతే, నమ్మకం లేకపోతే, శ్రద్ధ లేకపోతే ఏదో ఒక గుడ్డిగా చేస్తుంటారు. చాలా మంది అంటుంటారు, మీకు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు, ఏ దేవుడికి పూజ చేయాలో మీకే తెలీదు, ఒకసారి ఎక్కడికి వెళ్తారు, ఒకసారి అక్కడికి వెళ్తారు. అంటే విషయాలు పూర్తిగా అర్థం చేసుకోవాలన్నమాట. భగవంతుడు ఒక్కడే, ఆయన నియమించినటువంటి దేవతలు ఈ యొక్క భౌతిక జగత్తుని వాళ్ళు చూసుకుంటారనమాట. ఇప్పుడు ఎలా అయితే ఒక దేశంలో ఎంతోమంది మినిస్టర్లు ఉంటారు. ఫైనాన్స్ మినిస్టర్ అని, తర్వాత ఇంకెవరు హోమ్ మినిస్టర్ అని, ఎడ్యుకేషన్ మినిస్టర్ అని, ఇరిగేషన్ మినిస్టర్ అని, అలా చాలా మంది మినిస్టర్స్ ఉంటారనమాట. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి. అంటే ఒక దేశంలో ఎంతో మంది మంత్రులు ఉంటారు. వీళ్ళందరూ ఏమిటంటే గవర్నమెంట్, ప్రభుత్వం నియమించారు వీళ్ళని. వాళ్ళు వారి యొక్క డిపార్ట్మెంట్లో సేవలు ఎలా జరుగుతున్నాయి అన్న విషయాన్ని వాళ్ళు పర్యవేక్షిస్తుంటారు అనమాట. అదేవిధంగా ఎలా అయితే ఒక దేశానికి ఒక ప్రభుత్వం ఉంటుందో, అదేవిధంగా ఏమనాలి, ఈ విశ్వానికి కూడా ఒక ప్రభుత్వం ఉంటుంది అనమాట. విశ్వం పూర్తిగా యూనివర్సల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, యూనివర్సల్ గవర్నమెంట్ ఉంటుంది. ఎలా అయితే స్టేట్ గవర్నమెంట్ ఉంటుందో, ఎలా అయితే నేషనల్ గవర్నమెంట్ ఉంటుందో, అలాగే యూనివర్సల్ గవర్నమెంట్ కూడా ఉంటుంది అనమాట. ఆ యూనివర్సల్ గవర్నమెంట్లో మినిస్టర్స్ కూడా ఉంటారు. రెయిన్ డిపార్ట్మెంట్, వర్షం వచ్చే డిపార్ట్మెంట్ని మన ఇంద్రుడికి ఇచ్చేసారు అనమాట. వాయువు, ఎయిర్ డిపార్ట్మెంట్ని వాయుదేవుడికి ఇచ్చారు. ఇప్పుడు ఇది గాలి వస్తుంది ఇక్కడ, త్వరలో వర్షం కూడా వస్తుంది ఇక్కడ, మరి ఇది వర్షాకాలం ఇక్కడ. సో వాయుదేవుడు. తర్వాత వరుణదేవుడికి ఏమో వాటర్ బాడీస్ అన్ని ఇచ్చారనమాట. నదులు, సముద్రాలు, వాటన్నిటిని వరుణదేవుడికి అప్పచెప్పారనమాట. భూదేవికి అప్పచెప్పారు భూలోకాన్ని. అదేవిధంగా అగ్నిదేవుడికి అప్పచెప్పారు ఈ మంటని. తర్వాత క్రిమినల్ డిపార్ట్మెంట్, జైలు ఎవరు చూసుకుంటారు? యమరాజు చూసుకుంటాడు అనమాట, యమధర్మరాజు. ఈ విధంగా వీళ్ళందరూ దేవతలు. ఇలా 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఈ దేవతలందరికీ వారి యొక్క విద్యుక్త ధర్మాలు ఉన్నాయి ఈ యూనివర్సల్ గవర్నమెంట్లో. అంటే దేవతలు ఎవరు? సాక్షాత్తు ఆ భగవంతుడు నియమించినటువంటి భటులు, సేవకులు, భగవంతుడు నియమించినటువంటి వాళ్ళు వీళ్ళంతా అనమాట. ఇప్పుడు సృష్టి, క్రియేషన్ డిపార్ట్మెంట్ని బ్రహ్మదేవుడికి ఇచ్చారనమాట. లయ అంటే పూర్తిగా ధ్వంసం చేసేటటువంటి డిపార్ట్మెంట్ని శివుడికి ఇచ్చారు. అప్పుడు శివుడు ఆ ఒక్క పని మాత్రమే చేయడు. శివుడు కూడా భగవంతుడే. శివుడు ముఖ్యంగా ఆయన మహాభక్తుడు అనమాట. ఆయన ఏమన్నారంటే వైష్ణవానాం యథాశంభో అన్నారనమాట. అంటే వైష్ణవులందరిలోకి గొప్పవాడు మన శివుడు. సో ఈ విధంగా అంటే దేవతలు ఎంతో మంది ఉన్నా కూడా వారందరికీ వారి యొక్క విద్యుక్త ధర్మాలు ఉన్నాయి. భగవంతుడు నియమించాడు వారు. ఆయన సేవకులు, ఆయన యొక్క సర్వెంట్స్. అదే విధంగా ఆయన రూపాలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు సరే మనం ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, వాయువు వీళ్ళందరి గురించి చెప్పుకున్నాం. ఇంతకీ వీళ్ళెవరు? మన మత్స్య, కూర్మ, వరాహ, వామన, నరసింహ, రామ, పరశురామ వీళ్ళందరూ అవతారాలు. ఇప్పుడు భగవంతుడు ఒక్కడే, ఆయన అవతారాలు ఎన్నో ఉంటాయి. భగవంతుడు ఒక్కడే, ఆయన యొక్క సేవకులు చాలా మంది ఉంటారు అన్నమాట. ఈ సేవకుల్ని ఈ విశ్వంలో జరిగే ఎన్నెన్నో విషయాల్ని పర్యవేక్షించేటటువంటి భగవంతుడి యొక్క సేవకుల్ని దేవతలు అంటారు. ఆయన యొక్క రూపాలు ఉన్నాయి చూడండి, మత్స్య, కూర్మ, వరాహ, వామన, ఈ రూపాలన్నింటినీ ఏమంటామంటే అవతారాలు అంటాం అన్నమాట. ఇలా భగవంతుడికి అవతారాలు ఎన్నో, ఆయన యొక్క సేవకులు ఎంతమంది.
సో అని భగవంతుడు ఒక్కడే. ఆ ఒక్కడిని మనం మన గ్రంథాలు, మన వైష్ణవ గ్రంథాలని అనుసరించి ఆయన మనం శ్రీకృష్ణుడు అంటాం అనమాట. సో కొంతమంది ఇంకొక పేరుతో పిలవచ్చు, కానీ భగవంతుడు ఒకడు. అది ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇవన్నీ మనం శాస్త్రాల ద్వారా అర్థం చేసుకుంటాం. స్వయంగా శాస్త్రాలు చదివి అర్థం చేసుకునే శక్తి మనకు లేకపోవచ్చు. కాబట్టి గురువులు ఆ శాస్త్రాలని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటికి భాష్యాన్ని ఇస్తుంటారనమాట. ఆ భాష్యాలు చదివితే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుపాదుల వారు, తర్వాత విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు, భక్తి వినోద్ ఠాకూర్, రామానుజాచార్య, మధ్వాచార్య, ఇలా గొప్ప గొప్ప ఆచార్యులు వీళ్ళందరూ భగవద్గీత, శ్రీమద్ భాగవతం ఇటువంటి వైష్ణవ గ్రంథాలకి వారు భాష్యాలను ఇచ్చారనమాట. ఆ భాష్యాలు చదివితే మనకు అర్థమవుతుంది. కొన్నిసార్లు భాష్యాలు చదివినా కూడా అర్థం కాదు. ఆ భాష్యాల్ని మనకి వివరించడం కోసం మళ్ళీ ఇంకో వేరే గురువులు రావాలి. ఈ విధంగా ఎంతో మంది గురువులు సరైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జించడం కోసం మనకి సహాయం చేస్తూ ఉంటారు అనమాట. అది గురువు యొక్క విశిష్టత. అంటే వీరి యొక్క సహాయం లేకపోతే మనం భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోలేము అనమాట. అంటే భగవంతుడి జ్ఞానం మనకి కావాలి అంటే మనకి గురువు యొక్క అవసరం ఎంతైనా ఉందన్నమాట. గురువు లేకుండా మనం భగవంతుడిని మనం సేవించలేం. భగవంతుడిని ఎలా పూజించాలో మనం తెలుసుకోలేం. అందుకే మన శ్రీకృష్ణ భగవానుడు అంటాడు ఉద్ధవగీతలో, తస్మాత్ గురుం ప్రపద్యేత, ఉద్ధవగీత కాదు వేరే శాస్త్రం, తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం. అంటే ఎవరైతే ఆధ్యాత్మిక విషయాల పట్ల జిజ్ఞాసత కలిగి ఉంటారో అటువంటి వారు గురువుని ఆశ్రయించాలి అన్న విషయం మనకి భగవంతుడే, శ్రీకృష్ణుడే చెప్తున్నాడు స్వయంగా. అది అటువంటి గురువులు ఈ మానవాళికి ఎంతో గొప్ప సహకారం చేస్తున్నారనమాట. ఇప్పుడు ఉద్ధవగీత శ్రీమద్ భాగవతం 11వ స్కందంలో వస్తుందన్నమాట. ఉద్ధవగీత 11వ స్కందం 7వ అధ్యాయం నుంచి 29వ అధ్యాయం వరకు ఉద్ధవగీత. అంటే 23 అధ్యాయాలు. అంటే శ్రీమద్ భాగవతంలో 335 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 335 అధ్యాయాలని 12 స్కందాలుగా విభజించారనమాట. అందులో 11వ స్కందంలో 31 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 31 అధ్యాయాల్లో 23 అధ్యాయాలు శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడికి చెప్పినటువంటి బోధనలు అనమాట. అవేమిటి? వాటిని ఉద్ధవ గీత అంటారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినది భగవద్గీత, అదే శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్పినది ఉద్ధవ గీత. ఆ ఉద్ధవ గీతలో అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడే తన భక్తులు అయినటువంటి మన అర్జునుడికి, ఉద్ధవుడికి గురువుగా బోధిస్తున్నాడు అనమాట. అంటే శ్రీకృష్ణుడు గురువు అయ్యాడు వీళ్ళిద్దరికి. అంటే వారి ద్వారా మనందరికీ బోధిస్తున్నాడు అనమాట. శ్రీకృష్ణుడు జగద్గురువు. ఆయన ఏమన్నాడంటే, నృదేహమాద్యం సులభం సుదుర్లభం ప్లవం సుకల్పం గురు కర్ణధారం మయానుకూలేన నభస్వతేరితం పుమాన్ భవాభ్యం నతరేత్స ఆత్మ. నృదేహమాద్యం సులభం సుదుర్లభం. ఈ మానవ దేహం లభించడం చాలా కష్టం అన్నమాట. 84 లక్షల జీవరాశులు ఉండేటటువంటి ఈ భౌతిక జగత్తులో మానవ జన్మ లభించడం ఎంతో అరుదు, ఎంతో దుర్లభం. నృదేహమాద్యం సులభం సుదుర్లభం. ఇది సుదుర్లభం అయినా కూడా మనకు సులభంగా లభించేసింది అనమాట. ఆల్రెడీ మనకు వచ్చేసింది. మనం ఇప్పుడు మానవ దేహంలోనే ఉన్నాం. ఈ జూమ్ కాల్కి అటెండ్ అయ్యే ప్రతి ఒక్కరు, యూట్యూబ్ వీడియో చేసే ప్రతి ఒక్కరు, వీళ్ళందరూ మానవ దేహంలోనే ఉన్నారనమాట. అంటే మానవేతర దేహాల్లో ఉండేటటువంటి ఈ ప్రాణులు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకునే పరిపక్వత వాళ్ళు లేదనమాట. కాబట్టి మానవ జీవితం ఉత్కృష్టమైనటువంటి జీవితం అనమాట. ఇప్పుడు నృదేహమాద్యం సులభం సుదుర్లభం, అలా అటువంటి దుర్లభమైనటువంటి ఈ మానవ జీవితం మనకి ఎంతో సులువుగా లభించింది ఏదో భగవంతుడి దయ వల్ల. హృదయమాద్యం సులభం సుదుర్లభం ప్లవం సుకల్పం గురుకరుణధారం. ఈ మానవ దేహాన్ని, ఈ మానవ శరీరాన్ని ఒక గొప్ప పడవతో పోల్చారనమాట. ఎంతో గొప్ప పడవ. అంటే మానవ దేహం పడవ, మానవ జన్మ పడవ. ఇప్పుడు ఆ పడవని నడపడానికి ఒక కెప్టెన్ కావాలి కదా. అంటే ఏదైనా పెద్ద పెద్ద షిప్స్ నడవాలి అంటే ఒక కెప్టెన్ ఉంటాడు, అంటే నావికుడు ఉంటాడు అనమాట. అంటే చిన్న పడవ అయితే నావికుడు ఉంటాడు, ఒక పెద్ద స్టీమర్ అయితే, ఒక పెద్ద షిప్ అయితే, ఎంతో 100 మంది ఎక్కే షిప్ అయితే ఒక కెప్టెన్ ఉంటాడు అనమాట.
ఆ కెప్టెన్ ఎవరు? గురువు. గురువు కెప్టెన్. మానవ దేహం పడవ. తర్వాత ఏమంటాడంటే ఆ పడవ సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని గాలులు వీస్తూ ఉంటాయి అన్నమాట. కొన్ని గాలులు ఏమిటంటే పడవని మళ్ళీ తిప్పేసి సముద్రంలో మునిగిపోయేటట్టు చేస్తాయి. కానీ కొన్ని గాలులు ఫేవరబుల్ విండ్స్ అన్నమాట. కొన్ని గాలుల వల్ల ఆ పడవ తన గమ్యం చేరుకోవడానికి ఎంతో సులువుగా ఉంటుంది అనమాట. కొన్ని గాలుల వల్ల కొన్ని అంటే కేవలం ఇది నావికుడు ఏమనాలి పడవ నడపడం మాత్రమే కాదు, ఈ గాలులు కూడా ఎంతో అనుగుణంగా ఆ పడవని గమ్యానికి తీరానికి చేరుకోవడానికి దోహదపడుతూ ఉంటాయి అన్నమాట. అది ఆ గాలుల్ని శాస్త్రాలతో పోల్చారన్నమాట. ఈ గాలులు నభస్వతేరితం మయానుకూలేన నభస్వతేరితం అంటే అనుకూలమైనటువంటి వాయువులు, పడవని గమ్యం చేరుకోవడానికి కావలసినటువంటి అనుకూలమైనటువంటి వాయువుల్ని శాస్త్రాలతో పోల్చారు. పడవని మానవ దేహంతో పోల్చారు. తర్వాత గురువుని నావికుడితో పోల్చారు అన్నమాట, కెప్టెన్తో పోల్చారు అన్నమాట. ఇలా మానవ జన్మ ఎత్తి ఒక వైష్ణవ గురువుని సంపాదించి ఏదో విధంగా భగవద్గీత, శ్రీమద్ భాగవతం ఇత్యాది వైష్ణవ గ్రంథాలని చదువుకునే ఒక ఎలిజిబిలిటీ ఆర్ ఎబిలిటీ చదివే పరిస్థితి మనం సంపాదిస్తే, అంటే చదివే అవకాశాన్ని మనం పొందితే అంతకంటే అదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు అనమాట. మానవ జీవితం ఉందా? ఉంది. ఒక వైష్ణవ గురువు ఉన్నాడా? ఉన్నాడు. భగవద్గీత, భాగవతం చదువుకునే అవకాశం ఉందా? ఉంది. అంటే ఈ మూడు ఉన్న వ్యక్తి అంటే ఖచ్చితంగా భగవద్ధామానికి వెళ్లాల్సిందే. భగవద్ధామానికి చేరుకునే మార్గాలు ఈ మూడు: మానవ జీవితం, తర్వాత శాస్త్రాలు, భగవద్గీత, భాగవతం వంటి శాస్త్రాలు. కొంతమందికి భగవద్గీత, భాగవతం శాస్త్రాలే దొరకవు. ఇంతకు ముందు ఇప్పుడంటే మనం ఒక భగవద్గీత కానీ భాగవతం కానీ లక్షల కొలది కాపీలు ప్రింట్ చేయొచ్చు అనమాట. కాపీలు ప్రింట్ చేయడమే కాదు, చాలా మంది పూర్తిగా భగవద్గీత, భాగవతం అంతా ఫోన్లో ఉంటుంది అనమాట. స్మార్ట్ ఫోన్లో పెట్టుకుని తిరుగుతాడు. జేబులోనే ఉంటుంది. జేబులోంచి లోపలికి వెళ్ళదు అనమాట, హృదయంలోకి వెళ్ళదు, అది జేబులోనే ఉంటుంది. లేదంటే వాళ్ళు దాన్ని అంటే భగవద్గీత పుస్తకం తీసుకొని చేతిలో పెట్టుకుంటే సరిపోదు, ఇంట్లో పెట్టుకుంటే సరిపోదు, దాన్ని ఓపెన్ చేసి మనసులో పెట్టుకోవాలన్నమాట. అది ఇప్పుడు భగవద్గీత, భాగవతం చదివే అవకాశం మనకి ఇప్పుడు ఎంతో ఉంది. కానీ ఇంతకుముందు అలా కాదు. ఇంతకుముందు ఒక కాపీ భగవద్గీత కావాలంటే చాలా కష్టమయ్యేది. అదంతా తాళపత్ర గ్రంథాల్లో రాశారనమాట. బ్రహ్మ సంహిత, తర్వాత పురాణాలు, ఇవన్నీ తాళపత్ర గ్రంథాల్లో ఉన్నాయి. ఇంకొక గ్రంథం కావాలి అంటే జిరాక్స్ తీస్తే కుదరదు, ఫోటోలు తీయలేము ఇప్పుడులాగా. మళ్ళీ రాసుకోవాలి, వాళ్ళు మళ్ళీ పూర్తిగా రాసుకోవాలి. అంటే ఒక గ్రంథం మన చేతిలోకి రావాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది ఇది ఇంతకుముందు కాలంలో. కానీ ఇప్పుడు గ్రంథాలు ఎలా కావాలంటే అలా ఉన్నాయి. ఆన్లైన్లోకి వెళ్తే వేదాభ్యాసలోకి వెళ్తే వేదాభ్యాస వచ్చేస్తుంది. ఆన్లైన్ వేదాభ్యాస వెబ్సైట్ ఉంటుంది కదా, అందులో అన్నీ ఉన్నాయి. భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం, భక్తి రసామృత సింధు, ఉపదేశామృతం, ఉపనిషత్తులు, ఉపనిషత్తు అన్నీ ఉన్నాయి అన్నమాట. మనకి జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకునే ఉత్సుకత, ఈగర్నెస్, ఎంథూజియాజం, ఉత్సాహం కోల్పోతున్నాను అనమాట కలియుగంలో. సరే, అంటే మానవ జీవితం ఉంటూ ఈ ఆధ్యాత్మిక గ్రంథాలని పఠించే అవకాశం ఉంటూ ఒక గురువు యొక్క గైడెన్స్ కూడా ఉందంటే మనకంటే అదృష్టవంతులు లేరనమాట. ఈ మూడు ఉన్నటువంటి వ్యక్తులు ఈ అవకాశాలని వినియోగించుకుని భగవద్ధామానికి చేరుకోవడానికి శత విధాలా ప్రయత్నించాలి. అలా ప్రయత్నించిన వాడిని ఏమన్నాడంటే శ్రీకృష్ణుడు ఆత్మ అంటే ఆత్మని చంపేవాడు అని. పుమాన్ భవాబ్ధిం నతరేత్స ఆత్మ. ఇప్పుడు ఈ పడవ ఎక్కడ వెళ్తుంది? భవాబ్ధిం. ఈ సముద్రాన్ని దేంతో పోల్చారు? ఈ భవసాగరం అన్నమాట. అంటే ఈ భౌతిక జగత్తుని, ఈ మాయ వల్ల సృష్టింపబడినటువంటి ఈ భౌతిక జగత్తుని ఒక సముద్రంతో పోల్చారు అనమాట. ఈ సముద్రంలో ఏముంటాయి? పెద్ద పెద్ద తిమింగలాలు ఉంటాయి. ఆ తిమింగలాలు ఏమిటి? అరిషడ్ వర్గాలు, 6 అనర్థాలు: కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాల్ని ఒక పెద్ద పెద్ద షార్క్ అంటే తిమింగలాలతో పోల్చారనమాట. అలాగే మన 6 ఇంద్రియాలు, 5 ఇంద్రియాలు, తర్వాత ఈ మనసును కూడా ఒక ఇంద్రియం అంటారు కొన్నిసార్లు.
అలా ఈ ఇంద్రియాలు మనల్ని ఎన్నో విధాలుగా అన్ని అన్ని డైరెక్షన్స్ లో లాగేస్తున్నాయి అనమాట. ఇప్పుడు రథానికి 5 గుర్రాలు ఉన్నాయి. ఈ 5 గుర్రాలు 5 మార్గాల్లో ప్రయాణిస్తుంటే ప్రయాణికుడు ఏమవుతాడు? చచ్చిపోతాడు అనమాట, ఎటు వెళ్ళాలో తెలియక. అదేవిధంగా మన 5 ఇంద్రియాలు 5 గుర్రాలతో సమానం. ఈ 5 ఇంద్రియాలు 5 మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి అనమాట. ఇప్పుడు సోల్, ఆత్మ, ఆ వ్యక్తి ఏమవుతాడు? ఆత్మ చనిపోతాడు అనమాట. అంటే చనిపోవడం అంటే ఏంటి? ఆత్మకు చావులేదు. శ్రీకృష్ణుడే అన్నాడు ఆత్మ అన్నాడు ఇక్కడ. అంటే ఆత్మని వంచినటువంటి వాడు, ఆత్మని చంపినటువంటి వాడు అని. ఆత్మని ఎవరు చంపలేరు. ఇక్కడ చావు అంటే ఏమిటి? మళ్ళీ ఇంకొక భౌతిక దేహంలోకి ప్రవేశించడం. అంటే ఒక మానవ జీవితంలో ఉండే అవకాశాలను వినియోగించుకోకుండా, భగవద్ధామానికి చేరుకోకుండా ఆ ఆధ్యాత్మిక జీవనాన్ని వ్యర్థం చేసుకున్నవాడు ఆత్మ. అంటే ఆత్మను చంపుకున్న వాడితో సమానం అనమాట. ఆత్మను ఎవరు చంపలేరు, కానీ మళ్ళీ ఇంకొక భౌతిక దేహంలో ప్రవేశించడం అంటే మళ్ళీ ఆత్మకు అది ఒక నిర్భరమైనటువంటి పరిస్థితి అనమాట. ఆ పరిస్థితి మళ్ళీ తీసుకురావద్దు అని శ్రీకృష్ణుడు మనందరికీ ఉపదేశిస్తున్నాడు అనమాట. సో ఈ విధంగా ఎన్నెన్నో ఉపదేశాలు ఉన్నాయి ఆ భగవంతుడు చెప్పినటువంటి ఆ టీచింగ్స్ లో మనం చూస్తూ ఉంటాం. గురువు ఎవరంటే, గురువులంటే బ్రాహ్మణులైనా, గురువులంటే సన్యాసులైనా కానే కాదు, ఎవరైనా గురువు కావచ్చు. శ్రీకృష్ణ తత్వవేత్త శ్రీ గురువు హోయ్. అంటే ఒక శూద్రుడు కూడా గురువు కావచ్చు, ఒక బ్రాహ్మణుడైనా గురువు కావచ్చు. శ్రీ చైతన్య మహాప్రభు ఆయన సద్బ్రాహ్మణ వంశంలో జన్మించారు, తర్వాత సన్యాసం కూడా తీసుకున్నారనమాట. అలా సన్యాసం తీసుకుని సద్బ్రాహ్మణ వంశంలో జన్మించినటువంటి ఆ శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడి చైతన్య మహాప్రభు అవతారం ఎత్తి వచ్చారు. ఆయన శూద్రుడిగా పుట్టినటువంటి రామానందరాయి గారు చెప్తున్నప్పుడు, ఆ శ్రీకృష్ణ తత్వం గురించి చెప్తున్నప్పుడు ఆయన క్లాసులో కూర్చొని విన్నారనమాట. అది అంటే ఒక ఆధ్యాత్మిక విషయాల్ని చర్చించడానికి కులం, మతం అది క్వాలిఫికేషన్ కానవసరం లేదు. అంటే ఎవరైతే కృష్ణతత్వాన్ని గొప్పగా అధ్యయనం చేస్తారో అటువంటి వాళ్ళు గురువులు. అటువంటి వాళ్ళు గురువు అంటే ఏమిటి? నలుగురికి మంచి మాటలు చెప్పేవాడు. అంటే ఎవరైనా గురువు కావచ్చు. ఇప్పుడు తల్లి బిడ్డకు గురువు. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క బోధనల్ని చక్కగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు, నలుగురికి చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా గురువులే. వాళ్ళు బ్రాహ్మణులే అవ్వాల్సిన అవసరం లేదు, సన్యాసులే అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరైనా కావచ్చు. కాబట్టి శ్రీకృష్ణ తత్వవేత్త శ్రీ గురు హోయ్. అది గురువుకు ఉండవలసిన ఒకే ఒక ముఖ్యమైన అర్హత ఏమిటంటే ఆ భగవంతుడి గురించినటువంటి జ్ఞానాన్ని తన గురువు దగ్గర సంపాదించడం అనమాట. ఎవరు గురువు అవుతారు? వారికి ఒక గురువు ఉంటేనే వాళ్ళు గురువు అవ్వగలరు అనమాట. అలా అంటే ఇప్పుడు ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు ఎలా అయ్యాడు? తన గురువు దగ్గర నుంచి ఆ బోధనల్ని, ఆధ్యాత్మిక బోధనల్ని ఆయన స్వీకరించాడు. కాబట్టి ఈయన గురువు ఎలా అయ్యాడు? ఆయన గురువు నుంచి సంపాదించాడు. ఆయన ఎలా అయ్యాడు? ఆయన గురువు నుంచి. ఈ గురువులందరూ ఫైనల్ గా శ్రీకృష్ణుడు కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు పవర్ హౌస్ ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద పవర్ హౌస్ ఉంటుంది. అక్కడ నుంచి వైర్లన్నీ లాగి ఇక్కడ కనెక్షన్ ఇస్తారు, ఇక్కడ కనెక్షన్ ఇస్తారు, అక్కడ కనెక్షన్ ఇస్తారు, అక్కడ కనెక్షన్ ఇస్తారు. ఇలా కనెక్షన్ అవుతున్నామండి. ఇవన్నీ పవర్ హౌస్ కరెక్ట్ అవ్వాలి. పవర్ హౌస్ కనెక్షన్ లేకపోతే ఏ బల్బు వెలగదు, ఏ ఫ్యాన్ తిరగదు. అదేవిధంగా ఎవరైనా గురువు అంటే స్వతహాగా గురువు అయిపోలేరు. ఏదైనా ఒక మంచి బోనఫైడ్ వైష్ణవ సంప్రదాయంలో సరైన గురువు దగ్గర బోధనల్ని స్వీకరించి వారు నలుగురికి చెప్పగలగాలన్నమాట. అంటే ఈ సరైన గురువు ఎవరు? ఆ వైష్ణవ శ్రీకృష్ణ భగవానుడికి కనెక్ట్ అవ్వాలి. శ్రీకృష్ణ భగవానుడు విష్ణు అంటే ఆ భగవంతుడు కనెక్ట్ అవ్వాలన్నమాట. భగవంతుడు అలా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరంపర ద్వారా ఈ మానవాళికి అందిస్తున్నాడు అనమాట. అలా పరంపరలో వచ్చే జ్ఞానాన్ని మనం స్వీకరించాలని ఎవరో తమ మెదడుని వాడి తమ కాల్పనికమైనటువంటి ఊహాజనితమైనటువంటి భాష్యాలతో నేనే గురువుని అని చెప్పి కొత్త ఫిలాసఫీలు సృష్టిస్తే వాటిని ఫాలో అవడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు అనమాట మానవాళికి. అది సో కాబట్టి మనం
ఈ మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, భక్తి సిద్ధాంత సరస్వతి, శ్రీల ప్రభుపాదుల వారు ఇటువంటి గొప్ప గొప్ప ఆచార్యులు చెప్పినటువంటి బోధనల్ని మనం ఆధారం చేసుకుని మన ఆధ్యాత్మిక జీవనాన్ని మనం కొనసాగించాలి. అది అంతేకాకుండా ఈ గురువులు, ఇప్పుడు గురువు శిష్యుడి దగ్గరికి వెళ్ళాలా, శిష్యుడు గురువు దగ్గరికి రావాలా? రెండు జరగచ్చు. శిష్యుడే గురువుని వెతుక్కుంటూ వెళ్ళి గురువు దగ్గర దీక్ష తీసుకుని ఆయన యొక్క డైరెక్షన్ తీసుకుని ఆయన యొక్క నిర్దేశంలో ఆధ్యాత్మిక జీవనాన్ని గడపచ్చు. కొన్నిసార్లు గురువులే శిష్యుల్ని వెతుక్కుంటూ వెళ్తారు. అంటే విషయం ఏమిటంటే, ఒక మంచి శ్లోకం వస్తుంది శ్రీమద్ భాగవతంలో, జనస్య కృష్ణాద్ విముఖస్య దైవాద్ అధర్మశీలస్య సుదుఃఖితస్య అనుగ్రహాయేహ చరంతి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య. అంటే జనస్య కృష్ణాద్ విముఖస్య దైవాత్ అంటే సాధారణంగా ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటటువంటి వ్యక్తులు విముఖస్య దైవాత్, వాళ్ళు దైవానికి విముఖులుగా ఉంటారనమాట. సాధారణంగా, అందరూ కాదు, చాలా మంది ఉన్నారు అలా. అంటే అంటే భక్తి మీద ఆసక్తి ఉండదు, అలాగే అంటే భగవంతుడిని పూజించాలన్న ఒక ఉత్సుకత, ఉత్సాహం ఉండదు. అటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది అనమాట ఈ ప్రపంచంలో. జనస్య కృష్ణ విముఖస్య దైవాత్ అధర్మశీలస్య సుదుఃఖితస్య, వాళ్ళు అధార్మికంగా జీవనం గడుపుతున్నారు కాబట్టి సుదుఃఖితస్య, ఎంతో దుఃఖానికి లోనై ఉన్నారనమాట. అనుగ్రహాయేహ చరంతి నూనం, అటువంటి వారి పట్ల అనుగ్రహాన్ని చూపించడం కోసం భగవంతుడి భక్తులైనటువంటి గొప్ప గొప్ప వైష్ణవులు, ఆచార్యులు, గురువులు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ప్రయాణిస్తుంటారు అనమాట. భక్తులు ఎందుకు ప్రయాణిస్తుంటారు? నారదముని ఉన్నాడు, ఆయన ఎందుకు అన్ని చోట్ల ప్రయాణిస్తున్నాడు? ముఖ్యంగా ఆయన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జనాల్ని భక్తులు చేయడం, ఆయన ముఖ్యమైన ఉద్దేశం. ఇప్పుడు ధ్రువుడు తన పెనతల్లి వల్ల అవమానం జరిగింది ధ్రువుడికి, ఇళ్ళు వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చాడు, అది ఒక అడవిలోకి వచ్చాడు. ఇప్పుడు అటువంటి ధ్రువుణ్ణి కలవాల్సిన పరిస్థితి నారదమునికి ఎందుకు చెప్పండి, కానీ వచ్చాడు. భగవంతుడిని వెతుక్కుంటూ భగవంతుడి గురించి తపస్సు చేయాలని ఒక పసిబాలుడు, 5 ఏళ్ల బాలుడు వస్తున్నాడే అడవిలోకి, ఏం అవసరం వస్తుందో, డైరెక్షన్ సరిగ్గా ఉందో లేదో అని చెప్పి నారదముని స్వయంగా వచ్చి ఓం నమో భగవతే వాసుదేవ మంత్రాన్ని జపించిన ఆయన అని ధ్రువుడికి చెప్పాడు అనమాట. అదేవిధంగా ప్రహ్లాదుడు తల్లి కడుపులో ఉన్నాడు, కయాదు కడుపులో ఉన్నాడు. ఈ దేవతలందరూ ఆ కయాదుని, హిరణ్యకశిపుడి భార్యని చెరబట్టి ప్రహ్లాదుని చంపాలని చూస్తున్నారనమాట. అప్పుడు నారదముని వచ్చాడు స్వయంగా. వచ్చి ఈ కయాదు కడుపులో ఉన్నటువంటి వాడు రాక్షసుడు కాదు, హిరణ్యకశిపుడు అంత గొప్ప రాక్షసుడు కొడుకైనా కూడా ఇతను రాక్షసుడు అవడు, మహాభాగవతోత్తముడు, గొప్ప గొప్ప భక్తులకి ఆదర్శం అతను. ఆ ప్రహ్లాదుని మీరు చంపొద్దు అన్నాడు. అంటే చూడండి, ఎంతో మంది ఎంతోమంది జీవితాల్లో మన నారదముని యొక్క సహాయం ఎంతో ఉందన్నమాట. అంటే హరియశ్వాస అని, శవలశ్వాస అని ఉన్నారు, దక్షుడి యొక్క 11,000 మంది సంతానం. వాళ్ళందరికీ భక్తి మార్గాన్ని చూపించాడు నారదుడు. ధ్రువుడికి భక్తి మార్గాన్ని చూపించాడు. ప్రహ్లాదుణ్ణి, తల్లి కడుపులో ఉండేటువంటి ప్రహ్లాదుడు చావుకి గురి అవ్వబోతుండగా వచ్చి రక్షించి, తల్లి కడుపులో ఉన్నప్పుడే ఆ ప్రహ్లాదుడికి సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక బోధనలను చేసినటువంటి మహాగురువు మన నారదుడు. ఈ విధంగా భక్తులు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తున్నప్పుడు వారి యొక్క ఉద్దేశం ఏమిటి, వారి యొక్క ధ్యేయం ఏమిటి? సామాన్య మానవుల్ని భక్తులుగా మార్చడం, అది వారికి ఉండేటటువంటి కేవలమైనటువంటి ఉద్దేశం. ఇంకెటువంటి దురుద్దేశాలతో, స్వార్థపూరితమైనటువంటి భావనలతో వాళ్ళు ఒక ప్రదేశాన్ని నుంచి ఇంకో ప్రదేశానికి ప్రయాణించరు. వాళ్ళు ప్రయాణాలకి ఉండేటటువంటి కారణం కేవలం అందరినీ భక్తులు చేయడమే. అటువంటి గురువుల యొక్క రుణం మనం తీర్చుకోలేము. అందుకే శ్రీమద్ భాగవతంలో అంటారు, యైరీదృశీ భగవతో గతిరాత్మవాద ఏకాంతతో నిగమభి ప్రతిపాదితానః తుష్యంత్వదభ్రకరుణః స్వకృతేన నిత్యం కో నామ తత్ప్రతికరోతి వినోద పాత్రం. ఈ గొప్ప గొప్ప ఆచార్యులు శాస్త్రాలకి భాష్యాలు చెప్పారు, మానవాళికి ధర్మ మార్గాన్ని, భక్తి మార్గాన్ని చూపించారు.
ఈ ఆధ్యాత్మిక జగత్తు నుంచి ఈ భౌతిక జగత్తు నుంచి ఆధ్యాత్మిక జగత్తుకు చేరుకునే మార్గం ఏమిటనేది మనందరికీ బోధించారు. ఆ మార్గంలో ఉండేటటువంటి అంటే ఆ స్టెప్స్ ఏంటి? ఇప్పుడు ప్రభుపాదుల వారు ఉన్నారు, ప్రతిరోజు 16 రౌండ్లు 16 మాలలు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. శ్రీమద్ భాగవతం ప్రవచనం ప్రతిరోజు వినండి, భాగవతాన్ని చదవండి, భగవంతుడి యొక్క విగ్రహాన్ని ఆరాధించండి, దర్శనం చేసుకోండి, తర్వాత పూజలు చేయండి. అంటే అంటే భక్తి ఎలా చేయాలి? తులసి మహారాణికి, తులసి మాతకి ప్రతిరోజు నీళ్లు పోయండి, తులసికి ప్రదక్షిణం చేయండి. అంటే ఒక భక్తులు పాటించవలసినటువంటి ఎన్నో నియమాలని, రూల్స్, నియమ నిబంధనల్ని కూడా వారు చెప్పారనమాట. అంటే భక్తి ఎలా చేయాలని కేవలం క్వాలిటేటివ్గా చెప్పడం కాదు, క్వాంటిటేటివ్గా కూడా. అంటే ఇలా ఎలా చెయ్యాలని ఒక స్టెప్స్ ఇవ్వడం మనందరికీ. అంటే ఆ విధంగా ఈ ఆచార్యులందరూ మనల్ని సరైన మార్గంలో ప్రయాణించేటట్టు చేస్తారనమాట. అటువంటి ఆచార్యుల యొక్క రుణం మనం ఈ జీవితానికి తీర్చుకోలేం, ఏ జీవితానికి తీర్చుకోలేం అనమాట. ఇప్పుడు గంగని ఎలా పూజిస్తారు చెప్పండి? గంగా నదిలోకి ప్రవేశించినటువంటి ఆ వ్యక్తి గంగ యొక్క వాటర్ నీళ్లని తన తోసుల్లోకి తీసుకుని మళ్ళీ గంగకి అర్పిస్తాడు అనమాట. అదేవిధంగా ఆచార్యులకి మనం ఏమి సేవ చేయగలం చెప్పండి? వారు మనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని నలుగురికి మనం ఇవ్వాలి. మనం ముందు వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని మనం స్వీకరించి దాన్ని పాటించాలి. జ్ఞానం ఉంటే సరిపోదు, ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అన్న ఇన్ఫర్మేషన్ ఉంటే సరిపోదు. ఆ ఇన్ఫర్మేషన్ మనలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలన్నమాట. కేవలం సందేశం ఉంటే చాలదు, ఆ సందేశం మనలో పరివర్తనని తీసుకురావాలన్నమాట. మనలో పరివర్తన రాలేదనుకోండి, మనం ఎంత జ్ఞానాన్ని సంపాదించినా కూడా వ్యర్థమే అది. ఇప్పుడు ఆచరించాలి మనం. ఇప్పుడు సపోజ్ నాకు దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వండి అని అన్నాను. అక్కడ 10 మంది కూర్చున్నారు, 10 మంది లేదా 100 మంది కూర్చున్నారు. దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వండి అన్నాను. ఈ మాట అందరూ విన్నారు, 10 మంది విన్నారు, 10 మంది అర్థం చేసుకున్నారు కూడా. దాని అర్థం వాళ్ళందరికీ తెలుసు అనమాట. నాకు దాహం వేస్తుంది, నాకు మంచినీళ్ళు కావాలి అన్న విషయం వాళ్ళందరికీ అర్థమైంది, విన్నారు కూడా. వినటం అర్థం చేసుకోవడం చాలదు, వాళ్ళందరిలో ఒక వ్యక్తి లేచి మంచినీళ్ళు తీసుకొచ్చి నాకు ఇచ్చాడు అనమాట. అతనికి సరిగ్గా అర్థమైంది. ఊరికే లాంగ్వేజ్ అర్థమైతే సరిపోదు, ఆచరించాలి దాన్ని. అదేవిధంగా భగవంతుడు జపం చేయాలని రాశాడు. జపం చేయాలని రాశాడు, ఓకే, మనం చదివాం, విన్నాం, అర్థం చేసుకున్నాం, కానీ చేస్తున్నాం, చెయ్యాలి. అంటే ఆచరించాలి కూడా. మనం కేవలం జ్ఞానాన్ని సముపార్జించినంత మాత్రాన్ని సరిపోదు, ఆచరించాలి. అందుకే తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయా. కేవలం పరిప్రశ్నలతో జ్ఞానాన్ని సంపార్జించడం కాదు, తర్వాత సేవ కూడా చెయ్యాలి, గురువులకు సేవ చేయాలి, భగవంతుడికి సేవ చేయాలి. అంటే ఆ భక్తి మార్గాన్ని మనం ఆచరించాలి. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని ఆచరణలో పెడతామో అప్పుడే అదొక సాక్షాత్కారంగా మారుతుంది అన్నమాట. లేదంటే అది థియరిటికల్ నాలెడ్జ్గా ఉండిపోతుంది, రియలైజేషన్గా మారదు. సో ఇది గురువుల యొక్క పాత్ర. వాళ్ళ గురువులు ఇటువంటి పాత్రలు పోషిస్తారనమాట మన యొక్క జీవనంలో. కాబట్టి ఆ గొప్ప గొప్ప గురువులందరికీ నా ప్రణామాలు అర్పిస్తూ ఈ ప్రవచనాన్ని ఇత్తడితో ముగిస్తున్నాను నేను. హరే గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీల ప్రభుపాద్ కి జయ.